పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో కీలకంగా వ్యవహరిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన 3 సినిమాలను కంప్లీట్ చేసే విధంగా మంచి బిజీగా ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్తో ఆయన బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు దాదాపు 3 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని నిర్మాత అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా దీని గురించి తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా హైలైట్ లెవెల్లో ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే నెంబర్ 1 సినిమాగా ఈ సినిమా ఉండబోతోంది. ఇది ఒక పాన్-ఇండియా సినిమాగా మీ ముందుకు వస్తోంది. హరిహర వీరమల్లులో ఒక సీన్ ఉంటుంది. ఆ టైంలో థియేటర్స్లన్నీ దద్దరడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ సినిమాని మార్చి 28న రిలీజ్ చేయాలని డైరెక్టర్ ఏఎం రత్నం అనుకుంటున్న విషయం తెలిసిందే.